రాజమండ్రి చౌడేశ్వరి నగర్లో కల్తీపాలు తాగి నలుగురు వృద్ధులు మరణించడం, పలువురు అస్వస్థతకు గురవడం అత్యంత దురదృష్టకరమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. 12 మందికి మూత్రపిండాలు దెబ్బతినగా మొత్తం 16 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 2 ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నారు. బాధితుల వైద్య ఖర్చులని ప్రభుత్వమే భరిస్తోంది. విజయవాడ నుంచి అత్యాధునిక వైద్య పరికరాలను రప్పించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. పాలు చేదుగా ఉన్నాయని ఫిర్యాదు చేసినా విక్రయదారుడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం వల్లే ఈ ఘోరం జరిగింది. వరలక్ష్మి మిల్క్ డైరీ ద్వారా సరఫరా ఈ పాలకు సంబంధించి నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు బొడ్డు వెంకటరామ చౌదరి గారు వెళ్ళాం. అక్కడ 3 పిల్లలు ఉన్నారు. వారిని చూసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఒక ఆవేదన కానీ బాధ కానీ మాటల్లో వర్ణించలేదు. అలాగే అక్కడ వారు ఇద్దరు స్టేబుల్గా ఉన్నారు. ఒకరికి కాసంత ఇబ్బందిగా ఉందంటే ఉదయమే చెప్పడం జరిగింది రెయిన్బో హాస్పిటల్ వారికి. బెటర్ ట్రీట్మెంట్ కోసం హయ్యర్ సెంటర్కైనా తీసుకెళ్ళండి, లేకపోతే బెటర్ ఎక్విప్మెంట్ తీసుకురమ్మని చెప్పి ఉదయమే చెప్పడం జరిగింది రెయిన్బో వారికి. దానికి అనుగుణంగా వాళ్ళు విజయవాడ నుంచి సిపిఆర్టీ అంటే హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్, సిఆర్ఆర్ఆర్టీ అంటే డయాలసిస్ హై అండ్ ఎక్విప్మెంట్ కూడా విజయవాడ నుంచి తీసుకొచ్చి ఒక బేబీకి దాని ద్వారా ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ట్రీట్మెంట్ ఇచ్చే ప్రక్రియలో వాళ్ళకి ది బెస్ట్ ఇవ్వాలన్నది ప్రభుత్వం తాలూకు ఆలోచన. అందులో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అన్నది హాస్పిటల్ యాజమాన్యానికి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా రెయిన్బో హాస్పిటల్స్ వారు విజయవాడ నుంచి సిఆర్ఆర్టీ తీసుకొచ్చి ఆ బేబీకి కూడా హై అండ్ ఎక్విప్మెంట్తో ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది. సుమారు 16 మంది వివిధ ఆసుపత్రుల్లోని చికిత్స పొందడం. రెయిన్బో హాస్పిటల్లో కూడా పిల్లలు ప్రస్తుతం చాలా స్టేబుల్గానే ఉన్నారు. కిమ్స్ కూడా వెళ్ళున్నాం, అక్కడ కూడా మాట్లాడున్నాం. ఉన్న వాళ్ళు ఒకరు కాన్షియస్గా ఉన్నారు. ఆవిడని అడిగినప్పుడు కూడా కొన్ని వాస్తవాలు తెలియచేయడం జరిగింది. శివరాత్రి అయిన మరుసటి రోజు నుంచి వాళ్ళు ఏదైతే పాలు పోస్తూ ఉన్నారో పాలు చేదుగా ఉన్నాయి, ఏంటి చేదుగా ఉన్నాయని కూడా అడిగాను నేను. అతను ఏదో వెటకారంగా పాలిచ్చే గేదెకి గాలి సోకినట్లు ఉందని చెప్పి ఎటకారంగా మాట్లాడాడని కూడా ఆవిడ చెప్తా ఉన్నారు. 3 రోజులు కూడా చేదుగానే ఉన్నాయి, ఇంక నువ్వు మాకు పాలు పోయొద్దని కూడా నేను అన్నాను అని ఆవిడ చెప్తా ఉన్నారు. చెప్పగలిగే స్థాయిలో ఉన్నారు కాబట్టి ఆవిడ చెప్పగలిగారు. మిగతా వారైతే అన్కాన్షియస్గా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ప్రాథమిక విచారణలోని బాధితులందరికీ కూడా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం నరసాపురం గ్రామంలో వరలక్ష్మి మిల్క్ డైరీ పాలు సరఫరా చేసినట్లు తెలుస్తూ ఉంది. అతను సరఫరా చేసే వారి యొక్క సంఖ్య సుమారుగా 106 నుంచి 110 కుటుంబాలు ఉన్నాయి. నిన్న ఈవినింగే ప్రాథమిక విచారణలో తెలిసిన వెంటనే అతన్ని కోరుకొండ పరిధిలో ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వారు అతన్ని ఆధీనంలో తీసుకున్న తర్వాత అంటే ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అన్నది మీకు కూడా తెలియాలి. తీసుకున్న మరుసటి నిమిషం నుంచి గౌరవ కలెక్టర్ గారు కానీ నేను కానీ బొడ్డు వెంకటరామ చౌదరి గారు కానీ మెడికల్ టీం మొత్తం టాప్ టు బాటం అందరూ కూడా రాత్రి 9-10కే 14 టీమ్స్ కింద ఏర్పరచుకొని రాత్రి 10-11 మొదలు పెట్టుకొని అతన్ని ఎక్కించుకొని పోలీసు జీప్లోనే అతను పాలు పోసే ఇల్లులన్నీ కూడా జియో కోఆర్డినేట్స్ తీసుకోవడం జరిగింది. జియో కోఆర్డినేట్స్ తీసుకున్న తర్వాత 1 గంట 2 వరకు పర్వాలేదు కాబట్టి ఒక 70-60 కుటుంబాలకి మాత్రం బ్లడ్ శాంపుల్ తీసుకోగలిగాం. ఇంకా ఉదయం 3-4 ఆ టైంలో కాబట్టి జియో కోఆర్డినేట్స్ మ్యాచ్ చేసుకొని తీసుకొచ్చేసాం. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఆ బ్లడ్ శాంపుల్స్ తీసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ బ్లడ్ శాంపుల్స్ కూడా సుమారు చూసినట్లయితే క్లినికల్ పరీక్షల్లో రక్తంలో యూరియా, సిరం, క్రియాటిన్ స్థాయిలు పెరిగినట్లు గమనించాం. ఆ బేబీస్ కూడా క్రియాటిన్ చాలా ఎక్కువ ఉంది,
9 9 ఉంది క్రియాటిన్, డయాలసిస్ చేసిందో 3కి వచ్చింది. చూస్తే మోస్ట్ ఎఫెక్టెడ్ పెద్దవారు చాలా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. 60+ బాగా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. 3Bలో కిడ్స్ బాగా ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. అంటే అక్కడ మాకు మెడికల్గా చూసిన దాన్ని బట్టి అర్థం అవుతా ఉంది. సమస్య మొదలైన 24 గంటల్లోనే ప్రభుత్వం యంత్రాంగం మొత్తం, మెడికల్ టీం మొత్తం యంత్రాంగం అంతా కూడా ఫీల్డ్లోనే ఉన్నాం. ఎక్కడికక్కడ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పరచుకున్నాం. 24/7 అబ్జర్వ్ చేసిన దగ్గర నుంచి ఈ నిమిషం వరకు హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాం, శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నాం. సిమ్టమాటిక్గా ఉన్నారా, ఎసిమ్టమాటిక్గా ఉన్నారా అన్నది కూడా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే ఆ ప్రభావిత ప్రాంతంలో కూడా మెడికల్ క్యాంప్స్ ఏర్పరచడం జరిగింది. ఇక్కడ కూడా ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళందరికీ కూడా జియో ట్యాగింగ్ చేసి వాళ్ళ యొక్క హెల్త్ బులెటిన్ కూడా ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూ వాచ్ చేసుకునే ప్రక్రియ కూడా తీసుకుంటున్నారు. మొత్తం డాక్టర్స్, ఏఎన్ఎంస్, ఎల్టీలు అందరు కూడా, హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇదే కార్యక్రమంలో ఉన్నారు. మాకు ప్రజల యొక్క ఆరోగ్యం మించిన హై ప్రయారిటీ ప్రభుత్వానికి ఏమీ లేదు. ఉదయం 4-5 గంట నుంచి అనుకుంటా హెల్త్ మినిస్టర్ గారు అదే పని మీద మాతో డిస్కస్ చేస్తూనే ఉన్నారు. ఆయనతో పాటు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు కూడా రివ్యూ చేసుకుంటా ఉన్నారు. ఏంటి రూట్ కాజ్ ఏంటి అన్నది. ఎవరి కాలు తెలియచేయడంతో పాటు మేము కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇవన్నీ కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఈ పాల వ్యాపారిని ఇప్పటికే కోరుకొండ పోలీసు వారు అదుపులో తీసుకున్నారు. శాంపుల్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. మరణించిన వారు ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత అది కూడా మెడికల్గా టెస్ట్ చేసి ఇంకా లోతుగా అన్వేషించి ఇంకా ఏంటి రూట్ కాజ్ ఏంటి, పాలల్లో ఏం కలిసింది, దీనికి దేనికి కారణం అన్నది కూడా తెలియచేసే ఆ ప్రక్రియలో కూడా ఉన్నాం. శాంపుల్స్ అన్నీ కూడా విజయవాడకి, వైజాగ్ కూడా పంపించడం జరిగింది. అలాగే అతను ఎక్కడి నుంచి సేకరిస్తున్నాడో పాలు కొంతమంది దగ్గర సేకరిస్తారు. అది కూడా ఎవరెవరన్న దాని మీద కూడా లోతుగా చూస్తూ ఉన్నాం. అంటే ఎఫెక్టెడ్ పీపుల్ ఏదో సిమ్టమాటిక్గా ఉన్న వాళ్ళు వస్తుంటే మేము ఎలర్ట్ అవుతున్నామని కాదు. శివరాత్రి మరుసటి రోజు నుంచి పాలు చేదుగా ఉన్నాయని చెప్పగలిగారంటే 1 వీక్ అయింది. వాళ్ళ ఇంటికి పాలు వేశారంటే ఆ పాలుని అనేక విధాలుగా సేవించి ఉండొచ్చు. కాఫీ అవ్వచ్చు, టీ అవ్వచ్చు, పెరుగు అవ్వచ్చు, పండగ కాబట్టి ఇంకేదైనా అవ్వచ్చు. దాంతోపాటు ఆ ఇంటికి ఎవరు పని చేయడానికి వెళ్తున్నారు, వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటికి పనిచేసేవారు ఎవరు వెళ్ళారు, ఆ ఇంటికి వారం రోజుల్లో చుట్టరికంగా కానీ ఏదో కారణంతో ఇంటికి ఎవరైనా వెళ్ళారా, ఆ ఇంట్లో టీ కాఫీ తాగారన్న దాన్ని కూడా ఇన్వెస్టిగేట్ చేసుకొని ఇన్ కేస్ అయ్యి ఉంటే వారు ఎక్కడున్నారన్న దాని మీద కూడా డిపార్ట్మెంట్ పనిచేస్తా ఉంది. ఏదేమైనా ఒక దురదృష్టమైన సంఘటన. ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా అప్రమత్తంగా ఉంది. మెడికల్గా టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సరే మీ యొక్క ప్రాంతంలోని మెడికల్ క్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి. సిమ్టమాటిక్గా ఉన్నట్లయితే తక్షణమే డాక్టర్స్ని సంప్రదించండి. డాక్టర్స్ కూడా మీరు ఇంటింటికి సర్వేకి వస్తున్నప్పుడు వారికి కూడా మీరు ఏదైనా ఇబ్బందికరంగా ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే తెలియచేయండి. అన్ని విధాలుగా కూడా మెడికల్గా కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, బెస్ట్ ట్రీట్మెంట్ అందించండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. అవసరసారి మెడికల్ టీం వెళ్ళిన తర్వాత హౌస్ టు హౌస్ సర్వే చేసిన తర్వాత ఇతరితర కారణాల వలనైనా కావనివ్వండి, ఇదా అని ఒక అనుమానంతో చాలామంది వస్తున్నారు. అందులో ఈ కారణం వల్ల అన్నదే కాదన్నది మళ్ళీ వెంటనే బ్లడ్ టెస్ట్ చేసి ఆ క్రియేటిన్ లెవెల్స్ ఇవన్నీ అలా ఉన్నాయి చూసుకొని ఇన్ కేస్ ఇదే అయితే వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చే కార్యక్రమం చేస్తాం. శివరాత్రి రోజు చక్కగా అన్నదానంలో పాల్గొని వడ్డన కూడా చేసింది, ఆరోగ్యంగా ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్ రాజమండ్రిలో చనిపోయింది. ఆమెకి సూపరింటెండెంట్ గారు ఏమంటారంటే
మీరన్న తాడి ఇన్వెస్టిగేట్ చేసి ఆవిడకి కూడా ఈ వ్యక్తే పాలు పోసే పరిస్థితే ఉంటే పాలు పోసే పరిస్థితే అయితే తప్పకుండా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఒక్కసారి అవగాహన చేసుకొని చెప్తాం. ఒకటి, అతను ఒక ప్రైవేటు వ్యాపారి, పాలు వ్యాపారం చేసే వ్యక్తి. అతను చేసిన తప్పు ఈరోజు ఎంతమంది సఫర్ అయి ఉన్నారు. అతని మీద చర్యలు తీసుకుంటూ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ముందుకొచ్చింది. ప్రభుత్వం బాధ్యత, ఒక ప్రైవేటు వ్యక్తి చేసిన తప్పుకి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ ముందుకొచ్చి వైద్యానికి సహాయంగా నిలబడతా ఉంది. చనిపోయిన వారి కుటుంబాలకి ధైర్యం నింపే విధంగా ఎక్స్గ్రేషన్ కూడా అనౌన్స్ చేసింది. కల్తీ చేసిన వారిని ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే ఉండదు. అది ఏ విధమైన కల్తీ అయినా సరే ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం. కల్తీ అనే అంశం ఈ కూటమి ప్రభుత్వంలో ఉండకూడదు. తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి. అతను ఎక్కడి నుంచి సేకరించారో ఆ సేకరించిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా శాంపుల్స్ తీసుకున్నారు, టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత నిర్ధారించిన తర్వాత తదుపరి కార్యాచరణ అనేది ఉంటుంది. 100% ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. మీరు ఒకటి గమనించండి, గణేష్ అనుకుంటే ఇతను ఎవరైతే పాల వ్యాపారం చేసిన వ్యక్తి ఈ 6-7 నెలల్లోనో లేకపోతే ఈ ఒక్క సంవత్సరం నుంచి అతను ఈ వ్యాపారం చెయ్యట్లా. 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. 5 సంవత్సరాల నుంచి ముమ్మరంగా స్పీడ్ పెంచాడు. అంటే ఎఫెక్టెడ్ అన్న దాంట్లో 2 విషయాలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే సప్లై చేస్తున్నారో పాలు, అది సేవించిన వాళ్ళు ఈ అంశం జరిగిన తర్వాత టెన్షన్ కొద్దీ ఏదైనా జరిగిందా ఏంటి అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళందరూ, రిజిస్టర్ అయిన వాళ్ళందరూ ఎఫెక్టెడ్ కింద భావిస్తాం. అందులో బ్లడ్ శాంపుల్ తీసుకున్న తర్వాత టెస్ట్ చేసిన తర్వాత క్రిటికల్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళకే ఎఫెక్టెడ్ కింద మేము భావిస్తున్నాం. క్రిటికల్ అన్నది మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు అంటున్నారా, క్రిటికల్గా ఉందంటున్నారా? అయిన వాళ్ళలోని వెంటిలేటర్ మీద 2 ఉన్నారండి. నిన్న 4 ఉన్నారు, 2 వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చారు. హోప్ఫుల్లీ ఆ 2 కూడా వెంటిలేటర్ నుంచి బయటకు వస్తారని భావిస్తూ ఉన్నాం. రెయిన్బోలో 3 పిల్లలు ఉన్నారు. ముగ్గురు నిన్న వెంటిలేటర్ మీద ఉన్నారు, అందులోంచి 2 బయటకు వచ్చారు. ఇంకొక చిన్న బేబీ, మంత్స్ బేబీ, ఇందాక మీరు చెప్పినట్లుగా విజయవాడ నుంచి హై అండ్ డయాలసిస్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు, దాంతో చేస్తున్నారు. హోప్ఫుల్లీ ఆ బేబీ కూడా బయటికి వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. మాట్లాడినప్పుడు వెంటిలేటర్ మీద ఉన్నారు, పొజిషన్ ఎలా ఉందని చెప్పగలుగుతా ఉన్నారు. ఇది ఏ టైంలో ఎలాగా ఎఫెక్ట్ అవుతుంది, సీరియస్నెస్ పెరుగుతుంది అన్నది మేము కూడా అంచనా వేయలేకపోతా ఉన్నాం. దాని మీద మనం ఏది కూడా మాట్లాడడం కరెక్ట్ కాదన్న భావనలోనే అందరూ ఉన్నాం. కల్తీ అనే అంశం గురించి వైసీపీ వారు మాట్లాడే అర్హత లేదు, అర్హతను కోల్పోయారు. సిగ్గు ఉంటే ఒక మంచి సూచన ఇమ్మనండి. ఆ వ్యాపారం చేసేవాడు ఈ కూటమి వచ్చిన తర్వాత వ్యాపారమే మొదలు పెట్టలా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా వ్యాపారం చేశారు. ఇదే మాట నేను చెప్పాను అనుకోండి, ఇది రాజకీయం అవుతుంది. ఈ మాటలు వద్దని చెప్పండి. ఎవరైనా సరే చనిపోతే రాజకీయం చేసుకోవచ్చు, పరామర్శతోటి ఒక ర్యాలీ చేసుకోవచ్చు అనే మనస్తత్వంలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. ఇది మాట్లాడే మాటలు కాదు. మీరు హాస్పిటల్లోని ట్రీట్మెంట్ జరుగుతున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఆదుకోమని చెప్పండి. అది మీరు ఇప్పుడు దాకా నోరు తెరిచి చెప్పలేదు. ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఆదుకుంటామని మాట ఇచ్చారు, ఎక్స్గ్రేషియా మాట ఇచ్చారు, మెరుగైన వైద్యం ఇవ్వమని చెప్పారు, టీమ్స్ కాన్స్టిట్యూట్ చేశారు, గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తున్నాం, వెరిఫై చేసుకుంటున్నాం. అన్నీ చేస్తున్నప్పుడు ఇంకా దీనికి మించి ఏదైనా ఉందంటే ఫుడ్ సేఫ్టీ పరంగా నిర్ణయాలు తీసుకోవాలి, తప్పకుండా తీసుకోవాలి. పూర్తిగా చెప్పండి, 3 ఏమైందో చెప్పండి. ఇప్పుడు మనకి చిన్నపిల్లలు ఉన్నారు కదండి మా రెయిన్బో హాస్పిటల్లో, రితిక్ అని, రోహన్య, కృతిక్ అని 3 ఉన్నారు అక్కడ. ఈ 3కి కూడా ఎంత ఖర్చు అయితే అంత, అంటే ఇప్పుడే మీరు చెప్పినట్టుగా కొంతమంది అపోజిషన్ వారు దాదాపు అంటే వారికి ప్రాథమికంగా 8.5 లక్షలు ఎస్టిమేట్ వేశారు. 8.5 కాదు, ఇంకెంత అయితే అంత పూర్తిగా గవర్నమెంటే భరిస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హామీ ఇచ్చారు. కాబట్టి ఆ
ఖర్చు అనేది ఇంక వెనకాడవండి. ఖర్చే కాదు, ఎంత ఎక్విప్మెంట్ అవసరమైతే అంత ఎక్విప్మెంట్ అవసరమైతే హైదరాబాద్ పంపించడం లేకపోతే ఢిల్లీ పంపించడం పూర్తిగా చంద్రబాబు గారు బాధ్యత తీసుకుంటాం. వ్యాపారమే చేశానంటున్నాడు. ఈ కల్తీ అన్నది బాగా ట్రెండ్ అయిపోయింది. రిపోర్ట్ వస్తుంది, ఈ రోజు కానీ రేపు కానీ వస్తుంది. వచ్చిన తర్వాత అతనికి సప్లై చేసిన వాళ్ళ మీద కూడా అక్కడ కూడా శాంపుల్స్ తీసుకున్నారు. అతనికి సప్లై చేసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా శాంపుల్ తీసుకున్నారు. అవన్నీ చూసి దాన్ని బట్టి కఠినమైన చర్యలు అయితే ఉంటాయి. మరలా కల్తీ అనే పదం కానీ వ్యాపారంలోని దాన్ని ప్రోత్సహించినా ఈ విధమైన చర్యలు ఉంటాయనే భయం అయితే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొస్తారు. పిల్లలు ప్రజలు ఆరోగ్యకరంగా ఉండడానికి కావాల్సిన పాలుని మంచిగా సరఫరా చేయండి. డబ్బులు గడించడానికి ఇది దారి అయితే కాదని నేను అనుకుంటా ఉన్నాను. చనిపోయిన కుటుంబాలు, ఒక వ్యక్తి చనిపోయాడని అనుకోకండి, ఒక కుటుంబం రోడ్డు మీద పడినట్టు. ఒక వ్యక్తి ఇంట్లో చనిపోతే ఎలా ఉంటుంది అన్నది అనుభవించిన వాళ్ళు, నాకు తెలిసిన వాడిని కాబట్టి ఆ విలువ తెలుసు. ఒక ఇంటిలో పెద్ద వ్యక్తి చనిపోతే ఇంటి పెద్ద ఎలా ఉంటుంది అన్నది. కాబట్టి దేనితోటైనా చెలగాటాలు ఆడచ్చు, కానీ ప్రజలకి కుటుంబాలకి సంబంధించిన దాని మీద ఇలాంటి చెలగాటాలు ఆడకుండా ఉంటే మంచిది. అలాంటి వ్యాపారాలు చేసే బదులు అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చుంటే మంచిది. కలిగిన కష్టాన్ని తీర్చాలి, ఏ విధమైన దురదృష్టమైన సంఘటన జరగకుండా చూసుకోవాలి. ఇది అయిన తర్వాత ఇది పునరావృతం కాకుండా ఏం చెయ్యాలన్నది ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటుంది. ఇందాక అన్న చెప్పారు, బుడ్డు వెంకటరామ చౌదరి గారు. అక్కడ ఎవరైతే ఇతనికి సప్లై చేస్తున్నారో ఈ గణేష్, ఆ సప్లై చేస్తున్న సైట్లు అన్నిటిలోని ఫుడ్ శాంపుల్ ఏదైతే ఉన్నాయో, దానా కానీ అన్ని శాంపుల్స్, అక్కడ వాటర్ అన్ని తీసుకున్నారు. యానిమల్ హస్బెండరీ వారి యొక్క ఫోరెన్సిక్ బ్లాక్ పంపించుకున్నారు, చేయిస్తున్నారు, వాళ్ళ పనులు చేస్తున్నారు. 40-50 మంది పాలు పోస్తున్నారు. ఈయన ఒకసారి క్వాంటిటీ వైజ్ చూస్తే దాదాపు 120 లీటర్లు రోజు సప్లై చేస్తున్నాడు. ఈయన ప్రాథమికంగా 109 కుటుంబాలకి పాలు సరఫరా చేస్తున్నారు. సో అంటే ఇప్పుడు మనకు ప్రాథమికంగా పోలీసు వారు చేసిన విచారణలో పోయిన 3-4 నెలల క్రితం వరకు వారు డేటా తీసుకుని పాలు నిజంగా కొనుగోలు చేస్తున్నారా లేకపోతే కృత్రిమంగా ఏమైనా తయారు చేస్తున్నారా అనేది అంచనాలు వచ్చారు. అన్నిటికీ కూడా బిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి పక్కాగా. అంటే ఎవరెవరి దగ్గర కొనుక్కుంటున్నాడు, ఏం చేస్తున్నాడు. దాదాపు 15-20 సంవత్సరాల నుంచి చేస్తున్న బిజినెస్ ఈ 16, 17, 18 తేదీలను మాత్రం కొంచెం తేడా జరిగిందని, అంటే అక్కడ మొత్తం పేషెంట్స్ చెప్తున్నారు, అక్కడ ఉన్న వారు అందరూ కూడా ఇదే చెప్తున్నారు. సో ప్రాథమికంగా ఇది బహుశా వ్యాపారానికి చేసాడా లేదా ఏదన్నా అక్కడ చేసిన వారికి కానీ, లేకపోతే ఆయన ట్రాన్స్పోర్టేషన్లో కానీ, ఆయన స్టోరేజ్లో కానీ, క్యాన్లో మొత్తం 6 క్యాన్లలో 120 లీటర్లు తీసుకొస్తాడంట రోజు ఆయన. సో ఇక్కడ మొత్తం మీరు చూసినట్లయితే 120 మందికి సిమ్టమ్స్ కనబడలా, 14 మందిలో మాత్రం తీవ్రంగా కనిపించినాయి. కొంతమంది ఇంకా వస్తున్నారు. ఇప్పుడు ఏదైతే 120 మందికి సప్లై చేస్తున్నారు